నమస్తే అండి. వెల్కమ్ టు మురాజ్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో బచ్చలాకు పప్పు అండి. కంటెంట్లోకి వెళ్ళిపోదామా మరి? పదండి. కావాల్సిన పదార్థాలు: మా గార్డెన్లో బచ్చలాకు అండి. ఎంత ఫ్రెష్గా ఉంది చూసారు కదా. బాగా కడుక్కుందాం అండి. నేను చూపించిన విధంగా వాష్ చేసుకోండి. నాది ఇంట్లో కాబట్టి ఫ్రెష్గా ఉందండి. మీరు బయట నుంచి తెచ్చుకుంటారు కాబట్టి బాగా వాష్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కడాయి పెట్టుకొని సరిపడినంత ఇంట్లో చేసుకున్నటువంటి నెయ్యి అండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్. అన్నీ కలుపుకోండి ఒకసారి. దోరగా రావాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకోండి, మాడనియద్దండి. కరివేపాకు కూడా వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసుకున్నానండి నేను. ఒక 4 దాకా వేసుకున్నాను తెంపేసి. ఉల్లిపాయలు, కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు అన్నీ కలుపుకోండి ఒకసారి. మాడకుండా నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి, టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ. సరేనా? మళ్ళీ కలిపేసుకోండి. అన్నీ ఒకసారి కలుపుకోండి. మూత పెట్టేయండి. మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టేసుకోండి. అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి, సరిపడినంత సాల్ట్. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ కారం, చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ అంతా కలిపేసుకుంటున్నానండి. బాగా కలుపుకోండి. నేను చూపించిన విధంగా కలుపుకొని బచ్చలా కడుక్కున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్గా, అవి వేసేసుకోండి. ఇంట్లో ఆకుకూర కాబట్టి బాగా టెండర్గా ఉంటుందండి, బాగా టేస్టీగా ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఓకేనా అండి? బచ్చలాకి కొంచెం జిగురు వస్తుందండి. బాగా కలుపుకోండి. బాగా కలుపుకుంటే జిగురు ఉండదు. బెండకాయకి వచ్చినట్టు వస్తుందండి. బాగా కలుపుకోండి.
కందిపప్పు అండి. ఆ కప్పుతోటి చూపించాను కదా, ఆ కప్పుతోటి అండి ఒక కప్పు వేసుకున్నాను. దాన్ని ఒక అరగంట నానబెట్టుకున్నానండి. మీకు అది చూపించడం మర్చిపోయాను. ఒక కప్పుతోటి కందిపప్పు అండి అరగంట నానబెట్టుకొని బాగా వాష్ చేసుకొని, చూసారు కదా, అట్లా ఒక కప్పుకి ఒక 2 కప్పులు వాటర్ పోసుకోండి. ఒక కప్పుకి 2 కప్పులు వాటర్. లో ఫ్లేమ్లో పెట్టుకోండి ప్రస్తుతానికి. పసుపు, చిటికెడు నూనె వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా లిడ్ మూత పెట్టేసుకోండి. లోపల రబ్బర్ ఉంటుంది కదా, అది పెట్టుకుంటారు కాబట్టి అది చెప్పనవసరం లేదు. మూత పెట్టేసేయండి. చూసారు కదండి పప్పు ఎలా ఉడికిపోయిందో. నేనైతే ఒక 3-4 టైమ్స్ అనుకుంటా అండి స్టీమ్ వచ్చే వరకు ఉడకపెట్టాను. ఆ తర్వాత ముద్దకం అది మన పప్పు ఉంటుంది కదా, దాంతో స్మాష్ చేసుకొని ఆకుకూర ఉడికిపోయిన ఆకుకూరలో వేసేసుకోండి. నేను చూపించిన విధంగా పప్పు అలా ఉడికిపోవాలండి. ఎక్కడా కూడా పప్పు ఉండకూడదు, మెత్తంగా ఉండాలి. ఎనిస్తే మెత్తంగా అయిపోవాలి. ముద్దకం ఉంటుంది కదండి, దాంతో ఎంచేసుకోండి. నేను పప్పు చూపించాను కదండి, అలా కలుపుకోండి. కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉండాలండి. అప్పుడు పప్పు గట్టి పట్టేస్తుందండి, కూర గట్టి అవుద్ది, జిగురు లేకుండా ఉంటుంది. నాకైతే సాల్ట్ అంత సరిపోయిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.